హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫాజీ పిల్ల. ఏంటి ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు అనుకుంటారా? చాలా బిజీ అండి. లీవ్ నుంచి వచ్చేసాను. ఇల్లు తీసుకున్నాం కదా, సో దానికి సెట్ చేసుకోవాలి కదా. ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పడున్నాయి అనమాట. ఇద్దరం అదే పనిలోనే ఉన్నాం. ఎంత సర్దడం అవ్వట్లేదు. ఈజీగా అయితే లేదు నిజంగా. ఇది ఇల్లు తీసుకొని డ్యూటీస్ మెయింటైన్ చేసుకొని ఇల్లుని మెయింటైన్ చేసుకొని వండుకొని హ్యాపీగా బ్యారెక్కి వెళ్ళిపోయామా, వాళ్ళు పెట్టింది తినేసామా, ఆ లైఫే బాగుంది అనిపిస్తుంది. నేను మాత్రం నా దగ్గర ఉన్న సామాన్లు ఇంటి నుంచి కొన్ని సామాన్లు తీసుకొచ్చాను. సో వాటితోనే మ్యాక్సిమం మేము సెట్ చేస్తున్నాము. అండ్ మన ఆంధ్ర పద్ధతిలోనే చేయమని అత్తయ్య వాళ్ళు చెప్పారనమాట. అంటే మంచిగా దీపం పెట్టుకొని పాలు పొంగించుకోమని చెప్పారు. సో అలాగే చేస్తున్నాం. అంటే పెళ్ళైన 8 months తర్వాత మా ఇద్దరం కలిసి ఉంటున్నామంటే ఒక వైబ్ ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే 8 months దూరంగా ఉన్నాం. పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడ నా జాబ్, తన జాబ్, ఇద్దరం ఒక ఇల్లు, ఓకే, హ్యాపీ లైఫ్ అన్నమాట. ఎంత కష్టం వచ్చినా సరే ఈ లైఫ్ని మెయింటైన్ చేయగలము అని ఒక ధీమాలో ఉన్నాం. ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కాబట్టి, కలిసి ఉండాలని చాలా గట్టిగా అనుకున్నాం కాబట్టి ఆ దేవుడు మా ఇద్దరిని ఇక్కడ కలిసి ఉంచేలా చేశారనమాట. సో ఇది మా ఇల్లు. ఇంకా దానికి చాలా పనులు ఉండే, అందుకోసమే వీడియోస్ చేయడం అస్సలు కుదరట్లేదు. దీంతో పాటు డ్యూటీకి కూడా వెళ్ళాలి కదా, సో అలా అయిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ మాత్రం ఆయన చేస్తున్న సపోర్ట్ గురించి చెప్పాలి. ఒకవేళ తననే పర్సన్కి ఇగో ఉండి నేను ఎందుకు పని చేయాలనుకుంటే మాత్రం నేను అస్సలు మెయింటైన్ చేయలేకపోయేదాన్ని. బట్ తను ఎంత మంచి వాళ్ళంటే అంత తనే చేశారు. యాక్చువల్గా ఈ పాలు పొంగించడం కూడా తిరునే చేశారు. ఎందుకంటే నాకు అప్పుడే డ్యూటీకి వెళ్ళిపోయాను, నా దగ్గర టైం లేదు. సో ఆయన లీవ్లో ఉన్నారు ఇంకొన్నో. సో ఆయన ఎలా ఉన్నా సరే ఆయన చేస్తారు. నేను ఇంకా చేయనేమో కానీ ఆయన మాత్రం చేస్తారు. ఇన్ని నుంచి మిక్చర్స్, నువ్వుండలు, రవ్వలాడులు ఇవి తెచ్చుకొని గిన్నెలు కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నాం. అండ్ నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి పాలు పొంగించేసి ఇక్కడ మొత్తం దీపం పెట్టేసి ఇంకా ఏవో సెట్ చేసుకుంటున్నారనమాట. ఐఎమ్ వెరీ లక్కీ. ఎందుకంటే అటువంటి హస్బెండ్ నాకు దొరికారని మాత్రం. ఎంత హెల్ప్ చేస్తున్నారంటే పనిలో అంటే ఈక్వల్గా నువ్వు అది చేయి, నేను ఇది చేయి, ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని చెప్తున్నారు.